సార్ ఈ 21st డేట్ న్యూమరాలజీ ప్రకారం ఎలా ప్రభావం చూపిస్తుంది? 21 అంటే చాలా అద్భుతమైన నెంబర్ అమ్మ. వీళ్ళు చాలా మంచి వాళ్ళు. ఇక్కడ 21 అంటే 2, 1, 3. జనరల్గా 3 అనే నెంబర్ గురువు నెంబర్. 3వ తారీఖు పుట్టిన, అలానే 12 1 + 2 3లో పుట్టిన, 21 2 1 3లో పుట్టిన, 30 3 + 0 3. ఈ 4 నెంబర్లలో మెయిన్గా 21 చాలా అద్భుతమైన నెంబర్. 2 తర్వాత 1 వస్తే, 2 తర్వాత 1 వస్తే కంటిన్యూస్ ప్రోగ్రెస్. వీళ్ళు ఈ 3వ తారీఖు వాళ్ళందరూ ఎవరైనా కానీ మొదటి పార్ట్ అంటే మొదటి 17 ఏళ్ళు ఇలా చదువుకునే టైము ఇదంతా కూడా కొంచెం ఇబ్బంది పడతారు. కానీ స్కూల్లో కూడా మంచి పిల్లలు బాగా చదువుతాడు అనేటువంటి ఒక పాజిటివ్ నేచర్ ఉండేటువంటి ఉంటారు. వీళ్ళకి కళల మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది మెయిన్గా. ఏది స్పోర్ట్స్ అని, పాటలు పాడటం అని, డ్యాన్స్లు వేయటం అని, ఇలా వీటి మీద కూడా అంటే గురువు కదా అన్నిటి మీద అవగాహన ఉంటుంది. అలా అన్నీ ఉంటాయి. నిన్న ఒక అమ్మాయి వచ్చింది, పల్లె హాస్పిటల్స్ అని ఉన్నాయంట కదా ఇప్పుడు, పల్లె హాస్పిటల్స్లో చేస్తుంది, జాబ్ చేస్తుంది. అమ్మాయి రాగానే 21వ తారీఖు చూడగానే నీకు పర్మనెంట్ జాబ్ కదమ్మా అంటే, అవునండి నేను పల్లె హాస్పిటల్స్లో జాబ్ చేస్తుంటాను. నీ కళల మీద కూడా ఇంట్రెస్ట్ ఉన్నా, నేను కబడ్డీ ప్లేయర్నండి, స్టేట్ ప్లేయర్ని అని చెప్పడం జరిగింది. ఇలా వీళ్ళకి కొంచెం కళల మీద అంటే అది పాటలు డ్యాన్సులు ఇలా కావచ్చు, డ్రాయింగు ఇలా కావచ్చు, లేదంటే స్పోర్ట్స్ కావచ్చు, ఏదైనా కొంచెం ఇవి ఉంటాయి. ఇప్పుడు 30వ తారీఖు పుట్టింది మన సుమ గారు నంబర్ 30. చూడండి హైలైట్, ఆ కళల్లో మంచి టాలెంటెడ్ కళ కదా. ఈ గురువు నంబర్ వాళ్ళు మాట్లాడితే వినసొంపుగా ఉంటుంది. ఒకళ్ళు మాట్లాడితే పారిపోవాలనిపిస్తుంది, అబ్బా ఆయన వస్తున్నాడరా అని చెప్పి పారిపోవాలి. అదే 3వ తారీఖు వాళ్ళు మాట్లాడితే చాలా వినసొంపుగా ఉంటుంది, చాలా చక్కగా మాట్లాడతారు, అన్నీ కూడా బాగుంటాయి. ఇక్కడ ఒక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఎఫెక్ట్ చూపించదు, దాని లక్షణాలు అవి పనిచేస్తాయి. కానీ డేటు మంత్ ఇయర్ కలిపితే డెస్టినీ డేట్ మొదటి 17 సంవత్సరాలు పనిచేసేదమ్మా, మంత్ నెక్స్ట్ 17 సంవత్సరాలు పనిచేసింది, ఇయర్ 17 సంవత్సరాలు పనిచేసిద్ది. అయిపోగానే కరెక్ట్గా 55 అంటే రిటైర్మెంట్ ఏజ్ అనుకో. ఆ తర్వాత డెస్టినీ పనిచేసింది. అంటే నెక్స్ట్ జీవితం అంతా భగవంతుడి చేతుల్లో ఉంటుంది. మనం ఈ టైంలో మనం చేసిన పాప పుణ్యాలను బట్టి మనకు ఒక టైం అనేటువంటిది ఇవ్వటం అంతా కూడా భగవంతుడి చేతుల్లో ఉంటుంది. సో ఇలా డేట్ మంత్ ఇయర్ కలిపితే అలా డెస్టినీ ఎలా ఉంది దాని లక్షణాలు కూడా పనిచేస్తాయి. ఈ రెండు ఎంత పనిచేసినా కానీ అది ఇంకెవరు మార్చడం లేదు. కానీ పేరు మెయిన్ రోల్ పోషిస్తుంది. పేరులో కనుక నెగిటివ్ నెంబర్స్ ఉంటే ఆ నెగిటివ్ నెంబర్స్ ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాయి, ఎప్పుడు ఈ నెగిటివ్ చేయాలా అని. అదే పేరులో కనుక పాజిటివ్ నెంబర్స్ ఉంటే డెఫినెట్గా పాజిటివ్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. సో మన డేట్ ఆఫ్ బర్త్ బాగానే ఉంది, పుస్తకంలో చదువుకున్నాం, భలే ఉంది అని చెప్పి అనుకొని మనం సాటిస్ఫై అవ్వడానికి లేదు. అసలు మన పేరులో ఏ నెంబర్ ఉంది, దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది, దాని యొక్క ప్రొడక్షన్ ఎలా ఉంది అనేటువంటిది చూసుకోవాలి. చూసుకొని దానిలో కనుక ఒకవేళ తేడా ఉంటే, ఈరోజు అందరి ఫోన్లో కూడా ప్రొడక్షన్ వస్తుంది, అందరి ఫోన్లో. కాబట్టి అది చదువుకొని దాని యొక్క ఆ ప్రొడక్షన్ కనుక ఒకవేళ ఏదైనా అటు ఇటుగా ఉంటే మీకు నమ్మకం ఉన్న ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి ఆ పేరులో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఆ చిన్న మార్పులు చేసుకుంటే దాని వరకు పాజిటివ్ వస్తుంది, అలానే వదిలేయకూడదు. డేట్ ఆఫ్ బర్త్లో ఏదన్నా రాహుకేతు దోషం, సర్పదోషం ఏమైనా ఉందా, లేదా కుజదోషం ఏమైనా ఉందా, ఇలా ఏం దోషాలు ఉన్నాయో చూసుకోవాలి. ఆ దోషాలకి చిన్న పరిహారం చేసుకుంటే, చిన్న చిన్న పరిహారాలు చాలమ్మ, పెద్ద పెద్ద హోమాలే చేయాలని రూల్ ఏం లేదు. చిన్న చిన్న పరిష్కారాలు చేసి, ఇప్పుడు సపోజ్ ఏదైనా సర్పదోషం ఉంది, ఇప్పుడు మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కన గణేష్ టెంపుల్ అని ఉంది, అక్కడ వెళ్ళి ఒక 300 రూపాయలు ఇస్తే చక్కగా సర్పదోష నివారణ పూజ చేస్తారు. అట్లా అని చెప్పి వేరే ఆయన దగ్గరికి వెళ్ళి మీరు లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని పవిత్రమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి శ్రీకాళహస్తి ఉంది, అక్కడికి వెళ్ళి ఒక టికెట్ కొనుక్కుంటే చాలు, ఆ టికెట్ ప్రకారం చేసేస్తారు, మహా అయితే ఒక 1000 రూపాయలు. ఇలా అట్లా కాదని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే అలాంటి పుణ్యక్షేత్రాలను పక్కన పెట్టి నాంపల్లి గ్రౌండ్స్లో గ్రీన్ పట్ట నిన్నటిదాకా అక్కడే మేకలు బర్రెలు అన్నీ అక్కడే తిరుగుతూ ఉంటాయి. ఇవాళ ఏం చేస్తారంటే గ్రీన్ పట్ట ఒకటేసి 100 మందిని కలిసి హోమం చేసేస్తారని చెప్పి చేస్తారు. అంటే నిన్నటిదాకా అక్కడే బర్రెలు అవన్నీ తిరిగింది, ఒక రోజులో పవిత్రం ఏమో అయిపోదమ్మా. మీ ఫీలింగ్ అలా ఉంటుంది, వాళ్ళు చెప్పే మాటలను బట్టి మీకు అలా అనిపిస్తుంది. కానీ పవిత్ర క్షేత్రాలు ఈ మధ్యలో మ్యారేజ్ డేట్ బాగాలేని వాళ్ళకి 100 మందిని కలిపి ఒక ప్యాకేజ్ పెట్టి వీళ్ళే పెళ్ళిళ్ళు చేస్తున్నారు నాంపల్లి గ్రౌండ్లోనే ఎక్కడో చోట. అవి రిజల్ట్స్ ఇవ్వవు, ఎంత ప్యాకేజీ పనులు అనమాట. దానికన్నా మనకి ఏ శ్రీశైలము
అలానే ఏ తిరుపతి అక్కడ రోజు తిరుపతి కళ్యాణం అని ఒక ఫేమస్ కదా కలియుగంలో. అలా శ్రీశైలంలో పార్వతమ్మ వారి కళ్యాణం అంటే ఒక ఫేమస్. అలా కనకదుర్గమ్మ కళ్యాణం అన్నా, లేదంటే చిన్న తిరుపతిలో వెంకటేశ్వరం, ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అక్కడ కొన్ని పవిత్రమైన మంత్రాలు ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి. ఇవాళ చేయటం కాదు కదా, ఎప్పటి నుంచో జరుగుతుంది. అలాంటి ప్లేసుల్లో ఏంటంటే ఒక వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ కూడా మన మీద పడతాయి. ఆ వైబ్రేషన్స్ పడినప్పుడు దాని యొక్క పాజిటివ్నెస్ అనేటువంటిది రావటం కూడా జరుగుతూ ఉంటుంది. అందుకని ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూ దానికి తోడు మ్యారేజ్ డేట్ కూడా చూసుకోవాలి. మ్యారేజ్ డేట్ ఇవన్నీ బాగుండి మ్యారేజ్ డేట్ బాగుపోయినా డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి. ఆ మ్యారేజ్ డేట్ బాగుందా లేదా చూసుకొని ఇవన్నీ కంపేర్ చేసుకుంటే మనిషి లైఫ్ని కొంచెం చక్కగా గడపడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ బాగుండి వీటిలో ఏ ఒక్కటి తప్పినా గాడి తప్పిద్ది అనమాట లైఫ్లో డిస్టర్బెన్సెస్ అనేవి. అట్లా అని చెప్పి ఎవరికి డిస్టర్బెన్స్ లేవని అందరికీ ఉన్నాయి డిస్టర్బెన్సెస్. కాకపోతే కొన్ని బయటపడుతుంటే కొన్ని బయటపడు. అలా బయటపడకుండా బండి నడపడమే జీవితం. ఆ జీవితంలో ఇలా నడపాలంటే ఇవన్నీ జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. నమస్కారం.